2020 సంవత్సరం జూలై నెలలో భారతదేశ ఈవీ మార్కెట్లో ఈవీ జాతర ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే 6 డజను పైగా ఎలక్ట్రిక్ వాహనాలు జూలై నెలలో మార్కెట్లోకి రాబోతున్నాయి. మరి ఏంటి ఆ వాహనాలు పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకుంటున్నారా? డీలర్ ప్రైస్ కన్నా తక్కువ ధరకే BAV ఎలక్ట్రిక్ యాప్ లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరుకుతాయి. పూర్తి వివరాల కోసం BAV ఎలక్ట్రిక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా BAV ఎలక్ట్రిక్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. ఫస్ట్ వెహికల్ గురించి చూసుకోవాలనుకుంటే చాలా మంది వెయిట్ చేస్తున్న వెహికల్ అని చెప్పుకోవచ్చు. అదే ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లోకి వచ్చిన హీరో కంపెనీ వాళ్ళ వేదా V2X అనే ఒక మోడల్ అనమాట. వాస్తవానికి వేదా V2X ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ మధ్య కాలంలోనే విపరీతంగా కంపెనీ వాళ్ళైతే హైప్ తీసుకొస్తున్నారు. ప్రీవియస్ గా V2X ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ గురించి పెద్దగా అప్డేట్స్ ఇవ్వలేదు, కానీ రీసెంట్ గా అయితే మాత్రం రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తున్నారు. V2X ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో హీరో మోటార్ కార్ప్ కంపెనీ నుంచి రాబోతున్న మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. సుమారుగా 65,000 రూపాయల నుంచి 70,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా వేదా సంబంధించిన V2 వేరియంట్ ఏదైతే ఉందో ఆ డిజైన్ కొంచెం డిఫరెంట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉండబోతుంది అనమాట. మోర్ ఓవర్ ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో సింగిల్ సీట్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. ప్రీవియస్ గా వేదా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని కూడా స్ప్లిట్ సీట్ తో ఆఫర్ చేశారు, బట్ ఇది సింగిల్ సీట్ తో వస్తుందని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక రేంజ్ పరంగా చూస్తే ఇందులో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. 2.2 కిలోవాట్లు 3.4 కిలోవాట్ల కెపాసిటీతో. సో మినిమం వచ్చేసరికి ఒక 75 కిలోమీటర్ నుంచి మాక్సిమం వచ్చేసరికి ఒక 110-120 కిలోమీటర్ రేంజ్ లో హీరో మోటార్ కార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది నేను రియల్ రేంజ్ గురించి చెప్తున్నానండి. ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే హీరో మోటార్ కార్ప్ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ ని మెయింటైన్ చేస్తే 80-90 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు BAS తో ఆఫర్ చేయబోతున్నారు. అంటే బ్యాటరీ సర్వీస్ కింద తక్కువ ప్రైస్ కి ఓనర్షిప్ కాస్ట్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. మరి BAS గురించి మేము డెడికేటెడ్ గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది హీరో సంబంధించిన అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి. ఆ వీడియో కూడా ముందైతే చెక్ చేసుకోండి. ఇక హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు వేదా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ ని జూలై 1వ తారీఖున మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెస్లా కంపెనీ వాళ్ళ మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్ లోకి రాబోతుంది. జూలై నెలలో టెస్లా కంపెనీ వాళ్ళు అఫీషియల్ గా ఎలక్ట్రిక్ కార్ అయితే తీసుకురాబోతున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ మనకున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం జూలై నెలలో వస్తుందని చెప్తున్నారు. ముంబైలో వీళ్ళ షోరూమ్ ని కూడా ఆల్మోస్ట్ ఓపెన్ చేయడానికి రెడీ అవుతుంది అనమాట. ఇక వీళ్ళు తీసుకురాబోతున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే టెస్లా మోడల్ Y అనే ఒక ఎలక్ట్రిక్ కార్ తీసుకురాబోతున్నారు. వాస్తవానికి ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశంలో కనుక డెవలప్ చేస్తే ఒక 30 లక్షల రూపాయలనే ఈ ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు టెస్లా కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చైనాలోని తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్ని భారతదేశంలోకి ఇంపోర్ట్ కింద చేసి ఇక్కడ ఇంపోర్ట్ వేరియంట్ కింద ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తున్నారు. అంటే కంప్లీట్ బిల్డ్ యూనిట్ CBK యూనిట్ కింద అయితే ఎలక్ట్రిక్ కార్ని భారతదేశ మార్కెట్లో తీసుకురాబోతున్నారు. అందువల్ల ఎలక్ట్రిక్ కార్ రేటు పెరగబోతుంది అనమాట. సుమారుగా 45 లక్షల నుంచి 50 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో టెస్లా కంపెనీ వాళ్ళ మోడల్ Y మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 5.4 సెకండ్లను చేరుకోగలదండి. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో రేంజ్ చూసుకున్నట్లయితే 526 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేయబోతున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి గంట లోపలనే ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జ్ అవుతుంది. మరి టెస్లా సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేస్తారనేది సమాచారం అయితే మనకి లేదనమాట. ఇక టెస్లా కంపెనీ మోడల్ Y ఎలక్ట్రిక్ కార్ ని అటానమస్ లో యాక్చువల్గా కంప్లీట్ ఫుల్ అటానమస్ కార్ ఇది. బట్ మన భారతదేశ మార్కెట్ లో కూడా ఈ డ్రైవింగ్ కండిషన్ తగ్గట్టుగా ఫుల్లీ అటానమస్ ఫీచర్ కూడా ఇస్తారా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఈ ఎలక్ట్రిక్ కారు జూలై నెలలో మార్కెట్ లోకి అందుబాటులో రాబోతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జీలో కంపెనీ వాళ్ళు లాజిక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. వాస్తవానికి ప్రీవియస్ గానే లాజిక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ని జూలై నెలలో అయితే జీలో కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటంటే కాస్త B2B పర్పస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లా కనిపిస్తుంది. ప్రీవియస్ గా మనం కొన్ని కంపెనీస్ లో కూడా ఇటువంటి డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చూడడం జరిగింది అనమాట. ఇందులో వీళ్ళు ఆఫర్ చేస్తున్న లోడ్ కెపాసిటీ చూసినట్లయితే 150 కేజీల లోడ్ కెపాసిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ప్రీవియస్ వెర్షన్ తో పోల్చుకున్నట్లయితే ఈ స్కూటర్ యొక్క రేంజ్ ని పెంచడం జరిగింది. ఇప్పుడు ఈ స్కూటర్ లో 120 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ప్రీవియస్ గా ఇదే వేరియంట్ వచ్చి 90 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేయడం జరిగింది. ఇది ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ మోడల్ కింద మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. అంటే 25 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఇందులో ఆఫర్ చేయబోతున్నారు. ఇక జీలో కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సుమారుగా 70,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో అయితే మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి బ్యాటరీ ప్యాక్ పరంగా కంపెనీ వాళ్ళు అయితే లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు కాబట్టి ఒక 2 to 3 ఇయర్స్ వారంటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక స్పెసిఫిక్ గా దీని యొక్క లాంచ్ డేట్ అనేది మనకి స్పెసిఫిక్ గా అనౌన్స్మెంట్ డీటెయిల్స్ తెలియదు కానివ్వండి. జూలై 1st వీక్ లేదా 2nd వీక్ లో అయితే జీలో కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశ మార్కెట్ లోకి రాబోతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సుజుకి కంపెనీ వాళ్ళు మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సుజుకి
ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్. వాస్తవానికి ఇందులో మాకు క్లారిటీ లేని విషయం ఏంటంటే ఇది మోస్ట్లీ జూలై లేదా ఆగస్ట్ నెలలో అయితే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను అండి. మోస్ట్లీ జూలై రావచ్చు, లేదంటే ఆగస్ట్లోకి వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్. అందుకనే దీన్ని కూడా మనం జూలై నెలలోకి అయితే యాడ్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.1 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. 71 కిలోమీటర్ ఆఫ్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే 3 కిలోవాట్ అవర్ల LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చి 95 కిలోమీటర్ వరకు రేంజ్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. స్టాండర్డ్ గా వచ్చే ఛార్జర్ అయితే సుమారుగా 4 to 5 అవర్స్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు అనమాట. ఫాస్ట్ ఛార్జర్ సాయంతో అయితే 80% ఛార్జ్ చేయడానికి 1 గంట 12 నిమిషాలు టైం పడుతుంది. ఫుల్ ఛార్జింగ్ చేయడానికి 2 గంటల 12 నిమిషాలు టైం పడుతుంది. బట్ ఈ ఛార్జర్ కి మాత్రం అడిషనల్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే నావిగేషన్ వంటి ఫీచర్ కూడా లభిస్తుంది. బ్లూటూత్ కంట్రోల్ వంటి ఫీచర్ ఉంటుంది. రియల్ రేంజ్ ప్రెడిక్టర్ కూడా మనకి ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే లభిస్తుంది అనమాట. మోడ్స్ పరంగా మొత్తం 3 రైడ్ మోడ్స్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే రివర్స్ మోడ్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఈ స్కూటర్ లో సుమారుగా 17 లీటర్ వరకు బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్రేకింగ్ పరంగా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి CBS బ్రేకింగ్ అనేది లభిస్తుంది అనమాట. బట్ యాజ్ ఆఫ్ నో కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజింగ్ అనేది రివీల్ చేయలేదు. సుమారుగా ₹1,00,000 నుంచి ₹1,10,000 సెగ్మెంట్ లో సుజుకి కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మా అంచనా ధర అయితే ₹1,10,000 ప్రైస్ సెగ్మెంట్ లోపే సుజుకి కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే కియా కంపెనీ వాళ్ళ క్యారన్స్ క్లావిస్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ ని జూలై 15వ తారీఖున అయితే మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 42 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అలానే 51.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి 42 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 390 కిలోమీటర్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. అదే 51 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో అయితే సుమారుగా 470 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక డిజైన్ పరంగా చూసుకునేది ప్రీవియస్ గా ఇది IC ఇంజిన్ వెహికల్ అనమాట. సో క్యారన్స్ క్లావిస్ ఏదైతే ఉందో అదే డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ కార్ ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇంటర్నల్ గా మనకి మోటార్ కానివ్వండి బ్యాటరీ ఇటువంటి కాంపోనెంట్స్ ఆఫర్ చేసి అడిషనల్ గా ఈవీ కింద అయితే డిజైన్ చేస్తున్నారు అనమాట. ఇందులో మనకి సుమారుగా 12 అంగుళాల పైగా డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే ఆఫర్ చేయబోతున్నారు. ఫీచర్స్ పరంగా మనకి లెవెల్ 2 ADAS అలానే 6 ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాత్రం జూలై 15వ తారీఖున మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ధర సుమారుగా ₹16,00,000 నుంచి ₹20,00,000 మధ్యలో అయితే ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే BMW కంపెనీ వాళ్ళు CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. BMW కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని జూలై నెలలో ఫస్ట్ వీక్ లో అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. అయితే BMW కంపెనీ వాళ్ళు CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆల్రెడీ భారతదేశ మార్కెట్ లో అందుబాటులో ఉంది. బట్ ఈసారి ఏం చేస్తున్నారంటే బ్యాటరీ ప్యాక్ ని మరింత అప్గ్రేడ్ చేసి ఎక్కువ రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. ప్రీవియస్ గా వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఒకసారి ఛార్జ్ పెడితే 130 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేశారు. ఇప్పుడు మరింత రేంజ్ పెంచుతూ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 120 కిలోమీటర్ వరకు టాప్ సైడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 31 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. సో ప్రీవియస్ గా యూస్ చేసింది 8.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ. మరి దానికన్నా ఎంత బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పెంచుతారు అనేది మాకు క్లారిటీ రావాల్సి ఉంది. అలానే స్కూటర్ తో పాటుగా 2.3 కిలోవాట్ ఛార్జర్ ఇస్తారన్నమాట. ఈ ఛార్జర్ తో అయితే సుమారుగా 5 అవర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు. అదే ఫాస్ట్ ఛార్జర్ అయితే 6.9 కిలోవాట్ ఛార్జర్ అయితే ఉంటుంది. దీంతో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సుమారుగా 1.5 అవర్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ గా BMW సంబంధించిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ₹15,00,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇక అప్డేట్ చేసిన BMW CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ తోనే మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక చివరి వెహికల్ చూసుకున్నట్లయితే MG మోటార్ కంపెనీ వాళ్ళ MG M9 ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ కార్ కూడా CKD ఆప్షన్ లోనే భారతదేశ మార్కెట్ లోకి MG మోటార్ కంపెనీ వాళ్ళు జూలై లాస్ట్ వీక్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది, లేదా ఆగస్ట్ నెలలో ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చే అవకాశం ఉంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో కెపాసిటీ చూసుకున్నట్లయితే 7 సీటర్ కెపాసిటీ అనమాట. పెద్ద ఎలక్ట్రిక్ కార్ అయితే MG మోటార్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ కూడా భారతదేశ మార్కెట్ లో తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ఇందులో 90 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూస్ చేస్తున్నారు. సుమారుగా 430 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో సుమారుగా 350 న్యూటన్ మీటర్ల వరకు టార్క్ అయితే జనరేట్ చేసే అవకాశం ఉందన్నమాట. అలానే కార్ లోపల 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే లెవెల్ 2 ADAS ఫీచర్ కానివ్వండి, ABS బ్రేకింగ్ కానివ్వండి, ఇలాంటి మల్టిపుల్ ఫీచర్స్ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం. బట్ ఎగ్జాక్ట్ గా ఏమేమి టెక్నికల్స్ ఫీచర్స్ ఉంటాయి, అలానే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఫీచర్ వివరాల కోసం మాత్రం జూలై ఎండ్ కల్లా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క అంచనా ధర సుమారుగా ₹70,00,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఇవి భారతదేశ మార్కెట్ లోకి జూలై నెలలో భారతదేశ మార్కెట్ లోకి వచ్చే కొన్ని ఎలక్ట్రిక్ వాహనాల వివరాలు అనమాట. మీరు ఈ వాహనాలు ఏ వాహనం కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొరడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కరెంట్ కోసం MBS తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డ్రైవ్ ఫ్యూచర్.